హాయ్ వ్యూయర్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో రీసెంట్గా నిన్న తగలన్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో తగలన్ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చియాన్ విక్రమ్. తాజా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. సో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కెరీర్ ప్రారంభం నుంచే విక్రమ్ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేవాడు. సో శివపుత్రుడు, అపరిచితుడు లాంటి కాల్డ్ క్లాసికల్ మూవీలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు మరోసారి తగలన్ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేయగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు విక్రమ్. సో తగలన్ విక్రమ్ స్టార్ డైరెక్టర్ రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కించిన చిత్రం కోసం ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్లోని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రంజిత్ ఫస్ట్ లుక్ టీజర్తోనే ఫిదా చేసిన విక్రమ్ ట్రైలర్తో గూస్ బంప్స్ తెప్పించాడు. బంగారం గనుల కోసం జరిగే అన్వేషణలో ఓ దొరకు హీరో తెగకు మధ్య జరిగే పోరాటమే ఈ తగలన్ మూవీ స్టోరీగా అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో విక్రమ్ చేసిన పోరాటాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. రంజిత్ ఈ మూవీతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. దాదాపు 100 కోట్ల నుండి 150 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ మూవీ చివరికి విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచిన విక్రమ్ విడుదలయ్యాక ఏ రేంజ్లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. మరి తగలన్ ట్రైలర్లో విక్రమ్ నట విశ్వరూపాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలాగానే ఉన్నది. సో చాలా బాగుంది. సో ఇందులో మెయిన్గా చెప్పాలి అంటే మన తగలన్ మూవీ హాలీవుడ్ స్టైల్లో ఉన్నది. సో ఈ తగలన్ మూవీ హాలీవుడ్లో ఉన్న విఎఫ్ఎక్స్ని కూడా యూజ్ చేసుకున్నారనే మాత్రం చెప్పొచ్చు. సో చాలా ఇందులో స్టోరీ పరంగా చూస్తే ఒక గోల్డ్ కోసం అన్వేషించడంలో నిమగ్నమైన ఒక తెగ గురించి ఉన్నది. సో తగలన్ ట్రైలర్ విషయానికి వస్తే ప్రపంచానికి దూరంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కథ మనుషులను చూస్తే స్పష్టమవుతుంది. నీ తల అసలు ఏం తిరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ బ్రిటిష్ ప్రభు గ్రామానికి రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇంకా బంగారు వేట తవ్వకాల నేపథ్యంగా కథ సాగడం అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ట్రైలర్లో కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో మాంత్రికురాలిని కథలోకి తీసుకొచ్చి స్టోరీని మలుపు తిప్పారు. ఇంకా చావుకు ఎదిరించే వారికి ఇక్కడ జీవితం స్థానం ఉంటూ ఓ పోరాటానికి విక్రమ్ పిలుపునిస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వంపై గ్రామస్తులు కలిసికట్టుగా చేసే పోరాటం అదే ప్రధాన పాయింట్గా అర్థమవుతుంది. సో మొత్తంలో ఈ మూవీ మాత్రం ట్రైలర్ చూస్తుంటే ఎప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగానే ఉన్నది. ప్రదర్శన చూపించే విక్రమ్ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.